బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ సుపరిచితమే. పలు రియాలిటీ షోలకు హోస్ట్గా వ్యవహరించి తనదైన కామెడీ పంచులతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఇందులో యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్. గత కొన్ని రోజులుగా ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ లేడీ పొలిటికల్ లీడర్తో ఆయన పెళ్లి జరగనుందని ఇటీవల నెట్టింట వార్తలొచ్చాయి. ఆ వార్తలకే కోట్ చేస్తూ ప్రదీప్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లికి సంబంధించిన ఏమీ ప్లాన్ చేయలేదని, జీవితంలో సెటిల్ కావాలనుకున్నానని అన్నారు. తనకంటూ కొన్ని డ్రీమ్స్, టార్గెట్స్ ఉన్నాయని, ముందు వాటిని సాధించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అవి కాస్త ఆలస్యం అయ్యాయని తెలిపారు. దీంతో మిగిలిన విషయాలు కూడా కాస్త టైం పడుతూ వచ్చాయని, కాకపోతే అన్నీ సరైన సమయానికే పూర్తవుతాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకురాలతో పెళ్లంటూ జరిగిన ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. తన పెళ్లి గురించి వచ్చిన వార్తలు తాను కూడా విన్నానని, అంతకుముందు రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లన్నారని, త్వరలోనే క్రికెటర్తో అంటారేమో, ఇవన్నీ సరదా ప్రచారాలు మాత్రమే అంటూ బదులిచ్చారు.